స్థానిక ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ తొలి పరీక్ష ఎదుర్కొంటోంది. ఆ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు వైపు అడుగులేస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తి చేశారు. చంద్రబాబు రేపు అధికారికంగా తెలుగుదేశం పార్టీ కమిటీలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఈ కమిటీల్లో కీలక బాధ్యతల కోసం గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇలాంటి పోస్టుల విషయమే చాలా గట్టి పోటీ అయితే కనిపిస్తుంది. పార్టీ అధికారంలో ఉండడం, స్థానిక సంస్థలకు మరికొంత గడువు మాత్రమే ఉండడం, ఇలాంటి తరుణంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉంటే చక్రం తిప్పొచ్చు అని చాలామందే అంచనా వేస్తున్నారు. పార్టీ పదవుల్లో పాగా వేస్తే ఆ తర్వాత ప్రభుత్వ పరంగా వివిధ పదవులకు అవకాశం సుగమం అవుతుంది అని అనేక మంది అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈసారి తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ పదవులకై చాలా పోటీ కనిపిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండడంతో పెద్దగా ఆసక్తి చూపినటువంటి నాయకులు కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వపరమైనటువంటి పదవులు దక్కని వాళ్ళంతా ఈ పార్టీ పదవుల కోసం క్యూలో నిల్చున్నారు. మరి అలాంటి వాళ్ళలో చంద్రబాబు ఎంతమందిని సంతృప్తి పరుస్తారు, ఏ రీతిన సంతృప్తి పరుస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. ప్రధానంగా కుల సమీకరణలు ప్రధాన పాత్ర పోషించేటువంటి నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే అంశం కూడా ముందుకొస్తుంది. అనేక చోట్ల ఇప్పటికే ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు మీద పార్టీ పరంగా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. సీనియర్లు గన్ని కృష్ణ లాంటి, ముళ్ళపూడి బాపిరాజు లాంటి నాయకులు కూడా ఇప్పుడు రేసులో ఉన్నారు. వాళ్ళందరినీ కాదని బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆ పీఠం కట్టబెట్టే యోచనలో నారా లోకేష్ వర్గం కనిపిస్తోంది. దీన్ని సీనియర్లు సహించట్లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్లను కాదని వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళకి పార్టీ పగ్గాలు ఎట్టా ఇస్తారు అనే డిమాండ్ కూడా బలంగా ముందుకు వస్తుంది. ఇలాంటి అనేక జిల్లాల్లో వివిధ రకాల సమీకరణలు ముందుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. దాంతో చంద్రబాబు ఈ విషయాల్లో ఎలా ముందుకెళ్తారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా 3 కొత్త జిల్లాల ఏర్పాటు విషయం మీద దానికి తగ్గట్టుగా ఇప్పుడు 29 జిల్లాలకి అధ్యక్షులు నియమిస్తారా, 26 జిల్లాలతో సరిపెడతారా అన్నది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆయన కేవలం 26 జిల్లాలకే కమిటీలను ఏర్పాటు చేసి మరికొద్ది రోజుల్లోనే 29 జిల్లాలుగా మార్చబోతున్నాం అనే ప్రకటన చేస్తే దాన్ని జనం అంతగా విశ్వసించే అవకాశం ఉండదు. మరి చంద్రబాబు ఇప్పుడు ఎన్ని జిల్లాల కమిటీలు వేస్తారు? తాజాగా తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చెప్తున్న సమాచారం ప్రకారంగా 26 జిల్లాలకు మాత్రమే కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. 26 జిల్లాలకి పార్టీ కమిటీలు వేసి 15 రోజుల్లో దాన్ని జిల్లాలను 29 చేస్తాం అంటే సామాన్య జనం ఎలా నమ్మేది అనే మాట కూడా ఇక్కడ ఉదయిస్తుంది. ఏమైనా ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో చంద్రబాబు ఏ వర్గానికి ఎలా న్యాయం చేస్తారు, న్యాయం చేయలేకపోతే పార్టీలో చెలరేగే అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉండొచ్చు అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పదవుల విషయంలో 3 సార్లు ఏదైనా పోస్ట్ నిర్వహిస్తే వాళ్ళని పక్కన పెడతాం అంటే సీనియర్లని సాగనంపేస్తాం అని ఇప్పటికే పలుమార్లు ప్రకటించున్నారు. అదే జరిగితే సీనియర్లు జూనియర్ల మధ్య పోటీ చాలా పెద్ద స్థాయికి చేరుతున్నటువంటి తరుణంలో ఈ పంచాంగం ఎటు మళ్ళుతుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. దీనికి తోడు నారా లోకేష్ తన సొంత టీంని ప్రభుత్వంలో మాదిరిగానే పార్టీలో కూడా నియమించుకోవాలి అనే యోచనలో ఉన్నారు. ప్రభుత్వంలో ఇప్పటికే లోకేష్ ఏరి కోరి ఎంచుకున్న టీం దాదాపుగా ఫెయిల్ అవుతోంది అనే అభిప్రాయం కూడా ఉంది. ఏకంగా కేబినెట్ సమావేశానికే ఇన్ టైంలో హాజరు కాకుండా వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయరాణి ఇలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రితో చీవాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి కొత్త నేతల్ని మంత్రులుగా ప్రమోట్ చేసి ప్రభుత్వం పటిష్టంగా పగడబందీగా సాగలేకపోతుంది అని పేరు తెచ్చుకున్నటువంటి తరుణంలో పార్టీ పదవుల్లో కూడా అలాంటి కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తే అప్పుడు పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనే అభిప్రాయం, ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. దీంతో మరి కమిటీల నియామకంలో చంద్రబాబు ఏ వ్యూహం రచిస్తారు, ఎలాంటి కుల సమీకరణలకు
పూనుకుంటారు, ఏ దిశలో సాగుతారు, ఇవన్నీ కూడా కీలకం. తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వ పదవులు అందక ఇప్పటికే అనేక మంది అసంతృప్తిగా ఉన్న తరుణంలో పార్టీ పదవులు కూడా దక్కకపోతే స్థానిక ఎన్నికల ముంగిట చెలరేగే అసంతృప్తి తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి నేరుగా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయలేకపోయినా అనేక మంది తమ అసంతృప్తిని ఎన్నికల్లో చూపించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తొలి పరీక్ష కాబోతున్నాయి. వాటిని చంద్రబాబు, లోకేష్ ఎట్లా అధిగమిస్తారు, ఏ రీతిన తన పార్టీ శ్రేణుల్ని, నాయకత్వాన్ని సంతృప్తి పరుస్తారు, ముఖ్యమైనటువంటి అంశం.